హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ ఉజ్మా షేక్. గాయ్స్, ఈ రోజు అయితే నేను కోడిగుడ్డు పులుసు అయితే చేశాను. చాలా సింపుల్ వేలో చేశానండి. సో లేట్ చేయకుండా మీకు కూడా ఈ రెసిపీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే 4 కోడిగుడ్లు వరకు అయితే తీసుకుంటున్నాను. సో ఇలా 4 కోడిగుడ్లను తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని అందులోనే కొన్ని వాటర్ పోసి వీటినైతే బాయిల్ చేసుకోవాలండి. ఈలోపు ఇంకో గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొన్ని వాటర్ పోసి అయితే దాన్ని నానబెడుతున్నాను. చింతపండు త్వరగా నానాలి అంటే మీరు వేడి నీళ్ళని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు వేస్తున్నాను. సో ఆవాలు వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేస్తున్నాను. సో ఇదైతే లైట్‌గా చిటపటమనాలండి. సో మనకి తాలింపు బాగా వేగినప్పుడే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. సో ఇందులో నేను ఒక బౌల్ వరకు అయితే అంటే చెప్పాలి అంటే ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసానండి. మీకు ఇలా చిన్న ముక్కలు వద్దు అనుకుంటే మీరు పొడవుగా మన పకోడీకి కోస్తాం కదా! ఆ విధంగా కూడా కోసుకోవచ్చు. సో నేనైతే పెద్దవి 2 తీసుకున్నాను. అండ్ 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేశాను. కొంచెం కరివేపాకు కూడా 2 రెబ్బల వరకు వేశాను. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలైతే కలర్ చేంజ్ అవ్వాలండి. సో దీన్నైతే మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు ఈ విధంగా అయితే ఫ్రై అయ్యి ఉంటాయండి. సో చూస్తున్నారు కదా! లైట్ పింకిష్ కలర్‌లో వచ్చాయి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయన్నమాట. మనకేంటంటే కోడిగుడ్డు పులుసుకైనా, కోడిగుడ్డు ఫ్రైకి అయినా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. సో అది కలర్ చేంజ్ అయినప్పుడే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది. సో ఇందులోనే ఒక స్పూన్ వరకైతే ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు అండ్ ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. మీరు జాగ్రత్తగా చూసైతే కారం వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అండ్ ఇప్పుడు కారం వేస్తున్నాము. తర్వాత ఇందులో వేసేవి కూడా ఉన్నాయండి కొన్ని మసాలాస్. సో దానివల్ల కూడా ఘాటు ఎక్కువైపోతుంది. మీరైతే చూసి వేసుకోండి. నేనైతే మీకు కర్రీ వైస్‌గా అయితే చెప్తున్నాను. సో ఘాటు రాకుండా కర్రీని మంచిగా టేస్ట్‌గా అయితే చేసేసుకోండి. సో నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుకొని. సో ఇందులో నేను అల్లం, జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి అయితే పేస్ట్ చేశానండి. సో అదైతే ఒక స్పూన్ వరకు వేశాను. మీరైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేది కూడా హై ఫ్లేమ్‌లో మాత్రం ఉండకూడదు. అండ్ ఇంకోటేంటంటే మసాలా వేస్తే మనకు కింద అడుగు అంటిపోతుందండి. సో మనం కలుపుతూనే ఉండాలి. జాగ్రత్తగా కలుపుకుంటూ ఇలా మొత్తము ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ వరకు అయితే నేను గరం మసాలా కూడా వేశాను. మీరు కావాలి అంటే ధనియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. బట్ ఘాటు ఎక్కువైపోతుందండి. మీరు చూసి వేసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుసు కూడా వేసుకోవాలి కాబట్టి, మీరు ఇందులో కావాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. సో దీన్ని మొత్తం అయితే ఇప్పుడు బాగా అయితే కలుపుకోవాలి. కింద అడుగు మాడకుండా అయితే చూసుకోవాలి. ఇందాక మసాలా వేసినప్పుడు కొంత అంటుకుని ఉంటుంది. అది పులుసు వేసిన తర్వాత సెట్ అవుతుంది. ఇందులో కొంచెం కస్తూరి మేతి అండ్ కొత్తిమీర కూడా నేను వేసేసాను. అండ్ అలాగే మీకు ఉప్పు ఏవైనా తక్కువ అయితే ఇప్పుడే వేసేసుకోండి. సో దీని మీద అయితే మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఈ పులుసు మరుగుతుంది. ఈలోపు మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా! వాటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. సో ఎగ్స్‌కి ఘాట్లు పెట్టడం వల్ల ఆ పులుసనేది లోపలి వరకు వెళ్ళి ఎగ్స్ అనేవి చప్పగా అయితే ఉండవండి. అన్ని మసాలా గ్రేవీస్ కూడా దానికి తగులుతాయి కాబట్టి చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో వీటన్నిటికి ఘాట్లు పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో పులుసు చూద్దాము. సో ఇలా ఉడుకుతూ ఉండంగానే ఇందులోనే మనము ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! సో వాటిని కూడా ఇందులో వేశాను. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. నేను ఇక్కడ 4 ఎగ్సే వేశాను. బట్ బాయిల్ చేసిన తర్వాత 5 ఎలా అయ్యాయంటే ముందు 4 ఏసాను కదా! అందులో 3 అయితే ఖరాబ్ అయిపోయాయండి ఎగ్స్. సో మళ్ళీ నేను వాటిని బాయిల్ చేశాననమాట. సో వాటిని మూత పెట్టి ఒక 5 మినిట్స్ చూసిన తర్వాత ఈ విధంగా అయితే మరుగుతుంది. మన పులుసనేది ఇంకా మరగాలండి. దగ్గరికి రావాలి. కొంచెం గ్రేవీ టైప్ అయితే రావాలి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! చేపల పులుసు టైప్ ఎందుకు ఉంటుందంటే ఇందులో జీలకర్ర వేశాను. సో మన చేపల కర్రీలో కూడా జీలకర్ర మెయిన్ హైలైట్ అనమాట. సో ఇది మీకు తింటుంటే అచ్చంగా చేపల పులుసు తిన్నంతగా ఉంటుంది. ఒక్కసారైతే మీరు కూడా ట్రై చేయండి.
సో, దీని మీద అయితే మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకైతే మరిగించాలండి. అంటే గ్రేవీ కొంచెం దగ్గరికి రావాలనమాట. దాని తర్వాత మీకు చూపిస్తాను. సో, చూసారా? ఇది అండి ఫైనల్ టచ్ అనమాట. ఇలా అయితే ఉండాలి మన గ్రేవీ. సో, ఇంతేనండి. చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చింది. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి గైస్. సో, నేను మీ ఫీడ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్.